ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2 ఏళ్లైనా ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కావడం లేదంటూ తనను కలిసిన తెలుగుదేశం ఎంపీలకు ప్రధాని భరోసానిచ్చారు. ఏ విధంగా చేయాలనే అంశంపై తగిన పరిష్కారం కనుగొనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకు సమావేశమైన ఏపీ ముఖ్యమంత్రికి ఇదే మాట చెప్పారు. రాష్ట్రం విడిపోయి 2 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశాన్ని పరిష్కరించలేదంటూ తెలుగుదేశం ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయంలో జరుగుతున్న ఆలస్యంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆయనకు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగడం ఎవరికీ మంచిది కాదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి నేతృత్వంలో మోదీ చెంతకు వెళ్లిన ఎంపీలు గత 2 ఏళ్ల పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులను నివేదించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కష్టాలను వివరిస్తూ 4 పేజీల వినతిపత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న భాజపా, తెలుగుదేశం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినందున నెరవేర్చాలని సుజనా ప్రధానమంత్రిని కోరారు. కాలం గడిచిపోతుందని, ఇవ్వాల్సినది త్వరగా ఇస్తే బాగుంటుందని గుర్తు చేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు పోటీకి వస్తాయన్న విషయాన్ని వదిలిపెట్టాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా భిన్నమైందని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో నాటి ప్రధాని హామీ ఇవ్వడం, ఆ తర్వాత యూపీఏ చివరి మంత్రివర్గ సమావేశంలోని తీర్మానం పెట్టిన అంశాన్ని ప్రస్తావించారు. ఇన్ని సానుకూలతలు ఉండగా ఇతరత్ర విషయాలు ముడిపెట్టవద్దని కోరారు. ఒకప్పుడు సమైక్యాంధ్ర భావన ఉన్నట్లే ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్వేగం అందరిలోనూ ఉందని గల్లా జయదేవ్, మురళీమోహన్ అన్నారు. ఇప్పుడిది రాజకీయంగా, ఆర్థికంగా ముడిపడిన అంశమైనందున తప్పక నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే భాజపా, తెలుగుదేశం ఇద్దరికీ నష్టం తప్పదన్నారు. అన్ని విజ్ఞప్తులను సావధానంగా విన్న ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు నేతలు వెల్లడించారు. అప్పుడు కూడా వారు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ సమస్య నాది, నా బాధ్యత, డెఫినెట్గా దాని సొల్యూషన్ అతి త్వరలో తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, యాక్ట్ ప్రకారం ఏమి చేయాలో అవన్నీ కూడా అతి త్వరగా, ఆలస్యమైన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అతి త్వరగా పూర్తి చేస్తామని ఆయన వాదా చేశారు. కాబట్టి నెక్స్ట్ వీక్లో పార్లమెంట్ సెషన్లోనే డెఫినెట్గా మనకి కమిట్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పి మా దృఢ నమ్మకం. ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారని తన భార్య కూడా అడుగుతుందని భాజపా ఎమ్మెల్యే ఒకరు చెప్పిన విషయాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రధాని వద్ద ప్రస్తావించారు. అలాగే నమో నారాయణ అనే మంత్రానికి ఆయన చెప్పిన భాష్యం విని ప్రధాని బిగ్గరగా నవ్వినట్లు తెలిసింది. సార్, ఈరోజు ప్రజలు అనేది కాదు సార్, ఎప్పటినుంచో ఉంది ఒక స్లోగన్ ఉంది సార్. అంటే ఓం నమో నారాయణాయ. నమో అంటే నరేంద్ర మోడీ, నారా అంటే చంద్రబాబు నాయుడు సార్. రాబోయే కాలంలో భవిష్యత్తులో మోడీ అండ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా తీర్చిదిద్దారని ఏనాడో చెప్పున్నారు సార్ పెద్దలు, దేవతలు. దాన్ని మీరు తీర్చాలండి. అంత ఆశ పెట్టుకొని ఉన్నాం మేము అనగానే ఆయన కడుపుబ్బని నవ్వాడు సార్ ఆయన. ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుండా అంతకు మించిన ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినా ప్రజలను మెప్పించలేమన్న వాదనతో భాజపా ఏకీభవించలేదు. ఇలాంటి పట్టింపుల వల్లే విభజన సమయంలోనూ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు చివరి వరకు రాష్ట్రానికి ఏం కావాలో చెప్పకుండా సమైక్యతను కోరారని, దానివల్ల ఏ అంశానికి బిల్లుల్లో చోటు దక్కలేదని అంటున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పట్టుదలకు పోకుండా రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా చూసుకోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.